ఏం పేరు అక్క? కృష్ణవేణి. ఏంటి ఒకవైపు కంపెనీలు వస్తాయి అంటున్నారు. ఇష్టమేనా మీకు కంపెనీలు రావడం? ఏం లేదు, ఇష్టం లేదు. ఆ. కంపెనీలు వస్తే మీ పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మంచి బాగుపడతారంటారు. వస్తాయి కానీ అవి వాళ్ళకు ఉద్యోగాలు అంట, కానీ ఇప్పుడు మాకు మేము బతకాలంటే మేము మాకు భూములు కావాలి కదా. ఇవన్నీ పోయినాయి అనుకో, మేము బతకాలంటే ఎట్లా బతకాలి? బయటికి అయితే పోము, ఇక్కడనే ఉంటాము. అందుకని ఇయ్యారు అనుకో. ఎంత ఉంది మీకు భూమి? ఎంత ఉంది? 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు. 3 ఎకరాలైనా మొత్తం పంట నీళ్ళు వాడతాయి లేక బోల్రా? ఏం లే, వర్షం ఉంది, చిలక ఉంది. అంతే, చిలక ఉందా? ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే ఏం చెప్తావు? ఏమో గట్లే బాలేదు. ఎందుకు? మీ ఎమ్మెల్యేనే కదా రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అవును కానీ ఇట్లా చేస్తే మాకు ఏడా ఇది ఉంటది, బాలేదు కదా. అది మరి నిన్న ఏమైంది? కలెక్టర్ని కొట్టుడు అంత పెద్ద పెద్ద గొడవలేనే కదా. ఎందుకు అసలు ఎందుకు కొట్టి ఏందని ఇదే మీటింగ్ పెడతామన్నారు, ఇక వీళ్ళు దానికోసం ఫార్మా వద్దని చెప్పి గొడవ చేసిండ్రు. ఇప్పుడు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, బయటకించి ఫార్మా కంపెనీ పెట్టడానికి అందరు ఇష్టపడుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. నిజంగా మీరు ఇష్టపడుతున్నా కంపెనీలు పెట్టడానికి? ఈ రైతులైతే అసలు ఇష్టపడతలేరు. ఎందుకు? వాళ్ళకు భూమి మీదనే కదా బతికేది. 30-40 ఎకరాలు ఉన్న అంత ఏడిపోతారు వాళ్ళు. 20 ఎకరాలు ఉన్నాయి, అందుకని వద్దా అని చెప్తున్నారు. మరి వాళ్ళు ఏం చెప్తలేరు? ఇక్కడ కంపెనీలు పెడితే మీ భూములు పోతాయి కదా, మీకు ఇంత కొంత నష్టపరిహారం ఇస్తాం, మీకు ఇంకో దగ్గర ఇల్లు ఇస్తాం, ఇంకో భూమి ఇస్తాం అని ఏమైనా చెప్తున్నా? ఏం చెప్తలేరు. ఎలక్షన్ టైం అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన మరి తిరిగి ఈడికి రాలేదు. మీ ఊళ్ళకి ఎలక్షన్ ప్రచారం అప్పుడు రాలేడు. ఇప్పుడు వస్తున్నా గెలిచిన తర్వాత? ఇప్పుడు కూడా రాలేదు. మరి మీకు సమస్యలు ఉంటే ఎవరిని కలుస్తారు? ఈ ఊళ్ళోనే కలుస్తారు ఎవరన్నా పెద్ద. ఇప్పుడు తిరుపతి రెడ్డిని కలుతారా, రేవంత్ రెడ్డిని కలుతారా? తిరుపతి రెడ్డినే కలవచ్చు, మేమైతే ఎప్పుడు పోలేదు. ఇంతరా ఇప్పుడు 3 ఎకరాలకు పడుతుంది మరి రైతు భరోసా? మా మామకే ఇప్పుడు పడతలేదు అనుకుంటా, అప్పుడు పడ్డది అని. పోయినసారి ఎట్లా అనిపిస్తుంది, ఈసారి ఎట్లా అనిపిస్తుందని? బాగానే, పోయినసారి అయితే బాగుండే. ఇప్పుడైతే ఇక గొడవ అంతా వచ్చినప్పటి నుంచి మొత్తం గొడవలే ఉన్నాయి. రేపు మాపో సంవత్సరం అవుతుంది రేవంత్ రెడ్డి సీఎం అయి, సంవత్సరం పాలన అవుతుంది కదా. సంవత్సరం పాలన ఎట్లుందంటే ఒక్క ముక్కలు ఏం చెప్తాం? నచ్చలే, మాకు బాగాలేదు. నచ్చలే. వాళ్ళకి అందరికి అక్కడ జైల్లో తీసుకుపోయి కూర్చోబెట్టిండు. ఇక రాత్రి 12:30 అయింది, ఆ టైంకి వచ్చిండ్రు. ఆ గేట్ కాడ నుంచి ఈ తండ వరకు మొత్తం లైన్ కట్టిండ్రు. బస్సులు, మళ్ళా జీబులు, కార్లు, టెంపులు అన్ని 200-300 పోలీసు వాళ్ళు, లేడీస్లు అందరు వచ్చి మగ పిల్లలని అందరిని పట్టుకొని వెళ్ళిపోయిండ్రు. ఇంకా ఇడిచిపెట్టలేరు. ఏమి ఇప్పుడు ఈ కంపెనీ వస్తే మీకు పోతాయి నువ్వులు? మా ఊరు పోతుందంటేనే గొడవ. ఇప్పుడు ఇది మా భూములే, మా పట్టా భూములు, గావటాన్ భూములు అన్నీ పోతాయంటని మేము గొడవలు పెడితే, ఇప్పుడు గొడవలు పెట్టిండ్రు, మాకు కలెక్టర్ కొట్టిండని రాత్రి వచ్చి అర్ధరాత్రి వస్తారా సార్? అర్ధరాత్రి వస్తారా? పొద్దుగల పగలు రాని ఉండే పడుకొని వెళ్ళిపోయిండు. మరి ఏమంటారు అధికారులు? ఏమనలేరు, ఏం అక్కరు నురుగొట్ల ఏమనలేరు అధికారు. మీకు ఎక్కడైనా చూపిస్తాము, మీకేమైనా ఇస్తామంటే ఏమి అనలేరు సార్. అందుకే కదా మా వాళ్ళు గొడవ పెట్టేది. 2 ఎకరాలు 3 ఎకరాలు పోతే మేము ఎక్కడ బతకాలి? మాకేం అవసరం లేదు, మా భూములు మాకే కావాలంటే మేము అంటున్నాం. మాకు ఉండదు ఒక 4 ఎకరాలు అంతే. భూమి అయినాక ఇల్లు పెట్టుకొని ఏం చేస్తాం? మేము మా ఆధారం దాంట్లోనే ఉండదు, మేము మా బతుకు దాంట్లోనే. మేము మా ఇల్లు పెట్టుకొని ఏం చేస్తాము? ఏమో ఒక 2 సంచులు 3 సంచులు పడితే అది ఇంత పెట్టుకొని తినేటోళ్ళము. మా భూములు అయినాక మేము ఇళ్ళని తీసుకొని ఏం చేస్తాము? మరి ప్రభుత్వానికి ఇవ్వడానికి ఇష్టం లేరా? ఫార్మాసిటీ కంపెనీలు వస్తే మీ పిల్లలకు జాబులు వస్తే అందరు బాగుపడతారు అంటున్నారు. యాదలేదు, జాబులు లేరు, ఏం లేరు, అట్లే అంటారు. ఇప్పుడు మీ సీఎం మీ ఎమ్మెల్యేనే కదా, మరి ఏమంటుండు? ఏమంటుండో ఇంకా అదే నిన్న మీటింగ్ పెట్టుకున్నామని పోయిండ్రు కదా, ఈ గొడవ పెట్టుకున్నారు. మరి ఇంకేమంటారో ఏమో. మరి ఏం చెప్తావు సీఎం రేవంత్ రెడ్డికి? ఏం చెప్తావు? ఏం చెప్తాం సార్, ఏం చెప్తాం? మా భూములు మాకే కావాలంటని పబ్లిక్ అంతా అంటున్నారు, రైతులంతా. మరి భూమి ఇస్తాడా, ఎక్కడన్నా మాకు పంపిస్తాడా ఆయన? ఏం కావాల మరి? ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు, అన్ని పక్కన పెట్టి ఒక మీ మీద పడ్డాడు, భూములన్నీ గుంజుకపోతుంది కదా. రేవంత్ రెడ్డికి కానీ ప్రభుత్వానికి ఏం చెప్తావు? ఏం చెప్పాలి సార్, మా భూములు మాకు కావాలి, మేమేం చెప్పాం. మా కంపెనీ వద్దు, మా ఉద్యోగాలు వద్దు. ఉద్యోగాలు ఏం బతుకుతున్నాం మేము? ఉద్యోగాల మీద మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం. ఇగో ఈ పొలాలు చేసుకొని బతుకుతున్నాం. లేదు, ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రచారం అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన మీ దగ్గర కోట్లేమని వచ్చిండు. రేవంత్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ వచ్చిండ్రు. ఇప్పుడు ఎవరు వస్తలేరు. ఇంకా ఈ లీడర్లు ఏమంటున్నారు? ధర్నాలు పెట్టుండ్రి, అది పెట్టుండ్రి అంటున్నారు, మీటింగ్లు పెట్టుండ్రి అంటే. మీటింగ్లు పెడితే నిన్న ఈ గొడవ జరిగింది, ఇంకేం పెడతారు సార్?
ఇప్పుడు 3 ఎకరాలు ఉందన్నావు నీకు, మరి దానికి రైతు భరోసా ఏమైనా వచ్చిందా? ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు మీ మీ ఎమ్మెల్యేనే సీఎం అయింది కదా, మరి రేవంత్ రెడ్డి సీఎం సీఎం అయింది కానీ మాకేం లేదు ఇక. మా బ్యాంకే లాకేసిండ్రు. లాకేసిండ్రు. ఎందుకు వేసిండ్రు? మీకు లోన్లు ఇస్తలేరా? లోన్ ఇస్తలేరు. మా రైతు భరోసా లేదు, ఏం లేదు ఇక. ఎందుకు ఇస్తలేరట? ఏమో ఎందుకు ఇస్తలేరు. ఆ రేవంత్ రెడ్డిగా ఆ గ్యారెంటీలు అందుతున్నాయేమో మరి? ఏమో ఏమందుతున్నదో ఏమో సార్. పింఛన్ వస్తుందా నీకు? నాకు ఏం వస్తలేదు పింఛన్. మా ముసలిది ఒక గుడ్డిది ఉండదు, ఆ గుడ్డి ముసలి దానికి 4,000 ఇస్తున్నారు. అంటే ఆయన కేసీఆర్ సార్ ఉన్నప్పటి నుంచే వస్తుండదు. మరి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏం చేయలేడు? ఏం చేయలేదు. ఇప్పుడు రేపో మాపో సంవత్సరం అవుతుంది ప్రజాపాలన అని చెప్తున్నారు. ప్రజాపాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డిది రూపాయి లేదు, రూపాయి ఇప్పుడు వరకు. ప్రజాపాలన ప్రజలు అందరు మంచి చేసినాం అంటున్నారు కదా. మరి తిరుపతి రెడ్డా రేవంత్ రెడ్డి మీ ఎమ్మెల్యే? రేవంత్ రెడ్డి. మరి తిరుపతి రెడ్డి అంటున్నారు అందరు. తిరుపతి రెడ్డి ఏం లేదు, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డినా? ఈ భూములు ఉండ కోంట్రాడు దోషడు ఉండేది మేము ఇచ్చినాక మేము ఏడపోయి బతుకుతాము. వేరే దగ్గర ఇస్తా అంటుండు కదా భూమి. ఏంలే అనలేడు, యాది అనలేడు ఇంకా వరకు. మీకేం చెప్తలేడా? ఏం చెప్పలేడు. మీ ఎమ్మెల్యేనే మీ సీఎం మీ కొడంగల్ నుంచి గెలిచింది సీఎం, మీకు ఎందుకు భరోసా ఇస్తలేడు? మరి నేను ఉన్నాని ఏమో ఆయనకే తెలుసు. మరి మీకు ఎటువంటి భరోసా కావాలా? యా భరోసా వద్దు, ఏమొద్దు. మా భూమి మాకు కావాలని మేము ఒకటే పెట్టినాం, ఇంకేం లేదు, అంతే.